హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఫంక్షన్స్లో అయినా, పెళ్ళిళ్ళలో అయినా, క్యాటరింగ్స్లో అయినా చేసే ఆల్రౌండర్ కర్రీ అనమాట. అంటే ఆలు చనా కుర్మా. ఈ ఆలు కుర్మా అనేది బగారా రైస్కి, ఇటు పులిహోరాకి, నెక్స్ట్ డిన్నర్లో చపాతీ, ఫుల్కా, పరోటా, పూరి ఇంకా చాలా ఉన్నాయి. అందుకే దీన్ని ఆల్రౌండర్ కర్రీ అంటారనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు కాబోలి శనగలను అయితే వేసుకోవాలి. శుభ్రంగా కడిగి నీళ్ళైతే వేసుకొని ఒక 8 గంటలైనా నానబెట్టుకోవాలి. ఈ కాబోలి శనగల ప్లేస్లో బఠానీ కూడా వేసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి, లేదంటే ఉదయం నానబెట్టుకున్న సాయంత్రం అయితే వండుకోవచ్చు. నేను ఉదయం నానబెట్టాను, సాయంత్రానికి బాగా నానిపోయాయి. ఇవైతే శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే వేసుకోకూడదు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. ఒక బౌల్లోకి వేసుకొని నీళ్ళు వేసి తగినంత సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. తొందరగానే ఉడికిపోతాయి. ఇవి ఉడికేలోపు ఒక 4 బంగాళదుంపలను అయితే తీసుకొని నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీ అన్నీ 5 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతాయి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. బంగాళదుంపలు అన్నింటినీ కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకొని ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకొని చెక్ అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోపు కాబోలి చనా ఉడికిపోయింది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. 95% వరకు ఉడికించుకోవాలి. అవైతే పక్కనైతే పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ మీద 4 లేదా 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్నవి ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 3 లవంగాలు, ఒక యాలకులు, ఒక స్టార్ పువ్వు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ వేసుకోవాలి. తర్వాత ఉల్లిని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి మాత్రం ఇలా నిలువుగా కట్ చేసిన ముక్కలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అంతవరకు ఫ్రై చేసుకోవాలి, మరీ అంత ఎర్రగా కాదు. ఆనియన్స్ ఈ మాత్రం ఎర్రగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటీలను చిన్నగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా మిక్సీ పెట్టి జ్యూస్ని అయితే వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ వేసి పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకొని 2-3 నిమిషాలైనా వేగించుకోవాలి. మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా ఫ్రై అయ్యేలోపు మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని పక్కనైతే పెట్టుకొని 2 నిమిషాలు అయిన తర్వాత వేగిన మసాలాలోని ముందుగానే ఉడికించుకున్న కాబోలి శనగలను అయితే వేసుకోవాలి. 95% అయితే ఉడికించుకున్నాం కదా, మిగిలిన 5% కూడా ఇందులోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు కాబోలి శనగలు అన్నీ వేసి బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న ఆలును కూడా వేసుకోవాలి. 2 ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని కొంచెం ఉడికే వరకు 2-3 నిమిషాలైనా ఉడికించుకోవాలి. తర్వాత ఈ మసాలా మీకు తెలుసు కదా, వైట్ మసాలా, అదే జీడిపప్పు, గసగసాలు లేదా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ, అలాగే దోసపప్పు, ఈ 4 కలిపి మసాలా అయితే ఆడతారు. ఇది క్యాటరింగ్స్లో అయినా పెళ్ళిళ్ళలో అయినా ఎక్కడైనా ఇదే ప్రాసెస్ అనమాట. మీ ఇంట్లో దోసపప్పు లేకపోయినా నో ప్రాబ్లం, ఈ 3 అయితే ట్రై చేయండి. టేస్ట్లో మాత్రం ఏ మాత్రం తగ్గదు, సూపర్గా వస్తుంది. నేను చెప్పిన ఈ 4 కూడా ముందుగానే నానబెట్టుకొని అప్పుడు గ్రైండ్ చేసుకొని పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకున్న తర్వాత తగినంత కొత్తిమీర, అలాగే కొద్దిగా కస్తూరి మెంతి వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీ చిక్కబడినంత వరకు ఉడికించుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉండే ఆలు చనా కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇలా వండి ఒక్కసారి ట్రై చేస్తే 1 కప్లో వేసి స్పూన్తో ఇంకా లాగించాల్సిందే. చాలా టేస్టీగా ఉంటుంది. పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్లో అయినా ముఖ్యంగా ఆ దేవుని అన్న సందర్భంలో కూడా ఈ కర్రీ అనేది చాలా ఎక్కువగా వండుతారు. సో ఇదే ప్రాసెస్ అనమాట.
ఈ కర్రీ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇటు బగారా రైస్కి, లేకపోతే పులిహోరకి, లేదంటే చపాతీకి, పుల్కాకి, పరోటాకి ఆల్రౌండ్ అనమాట. ఈ కర్రీ దేనిలోకైనా బాగా సెట్ అవుతుంది. ఈ కర్రీ వండిన తర్వాత కొంచెం మిగిలిపోయినా కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ కర్రీ బౌల్లో వేసి కొంచెం మిక్చర్ వేసి ఆనియన్ అలాగే నిమ్మకాయ వేసి ఇస్తే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బై బై.